అందరికీ నమస్కారం. నా పేరు దర్భ అంజనావతి. ముందుగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు మా చిన్న మనవడు శ్రీప్రభాత్ పుట్టినరోజు కూడా. అందుకని వాడి పుట్టినరోజుకి నా ఆశీస్సులను నా స్వీయ రచన ద్వారా తెలియజేస్తున్నాను. తర్వాత పుట్టినరోజు సందర్భంగా 3 సుభాషితాలు చదివి వాటికి అర్థం కూడా వివరిస్తున్నాను. ఇవి వారికి జీవితాల్లో పిల్లలందరికీ చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. శ్రీ ప్రభాతు పుట్టినరోజు మనసెంతో మురిసిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. శ్రీ ప్రభాతు పుట్టినరోజు మనసెంతో మురిసిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. శ్రీ ప్రభాతు పుట్టినరోజు. సుప్రభాత వేళలలోనే శ్రీ ప్రభాతు పుట్టాడమ్మా, బాలభాస్కరునిలాగా దినదినము ఎదగాలమ్మా. సుప్రభాత వేళలలోనే శ్రీ ప్రభాతు పుట్టాడమ్మా, బాలభాస్కరునిలాగా దినదినము ఎదగాలమ్మా. ఓనమాలు దిద్దిన రోజు ఓంకారం పలకాలమ్మా, పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పవాడు కావాలమ్మా. ఓనమాలు దిద్దిన రోజు ఓంకారం పలకాలమ్మా, పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పవాడు కావాలమ్మా. శ్రీ ప్రభాతు పుట్టినరోజు. అమావాస్య నాడు పుట్టిన అందగాడు వీడేనమ్మా, పున్నమికి వెలుగును తెచ్చే పసిబాలుడు వీడేనమ్మా. అమావాస్య నాడు పుట్టిన అందగాడు వీడేనమ్మా, పున్నమికి వెలుగును తెచ్చే పసిబాలుడు వీడేనమ్మా. చిరంజీవిగా వర్ధిల్లాలని మనసారా దీవిస్తున్నా, ధృవతారగా నువ్వెలగాలని మరి మరి ఆశిస్తున్నా. చిరంజీవిగా వర్ధిల్లాలని మనసారా దీవిస్తున్నా, ధృవతారగా నువ్వెలగాలని మరి మరి ఆశిస్తున్నా. శ్రీ ప్రభాతు పుట్టినరోజు మనసెంతో మురిసిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. శ్రీ ప్రభాతు పుట్టినరోజు. అమ్మంటే ఎంతో ఇష్టం, నాన్న అంతే ఇష్టం, అన్నంటే బోలెడు ఇష్టం, తాతయ్య అంటే మరి మరి ఇష్టం. అమ్మంటే ఎంతో ఇష్టం, నాన్న అంతే ఇష్టం, అన్నంటే బోలెడు ఇష్టం, తాతయ్య అంటే మరి మరి ఇష్టం. పంచదార చిలకల వంటి పలుకులెన్నో నువ్వు పలకాలి, అది విన్నా మేమందరము ఆనందం చిందించాలి. శ్రీ ప్రభాతు పుట్టినరోజు మనసెంతో మురిసిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. శ్రీ ప్రభాతు పుట్టినరోజు మా మనవడి పుట్టినరోజు, మనసెంతో మురిసిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీస్సులు ఇచ్చిన రోజు. సుభాషితాలు. విద్యా దదాతి వినయం,
వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం. ఇది సాంస్క్రిట్లో రాసినటువంటి సుభాషితాలు అన్నమాట. విద్య దదాతి వినయం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది. వినయాద్యాతి పాత్రతాం వినయం వల్ల పాత్రత అనేది ఏర్పడుతుంది. పాత్రత్వాత్ ధనమాప్నోతి ఈ పాత్రత వల్లే ధనం వస్తుంది. ధనాత్ ధర్మం తతః సుఖం ధనం వల్ల ధర్మం చేయొచ్చు, తర్వాత సుఖంగా ఉండొచ్చు. అది దీని యొక్క భావం. రెండవది, స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే మూర్ఖుడు వాడి గృహంలో మాత్రమే, వాళ్ళ ఇంట్లో మాత్రమే గౌరవింపబడతాడు. గ్రామాధికారి ఆ గ్రామంలో మాత్రమే పూజింపబడతాడు. రాజు అయితే వాళ్ళదే ఆదేశంలో మాత్రమే పూజింపబడతాడు. కానీ విద్వాంసుడు, చదువుకున్నవాడు సర్వత్ర పూజ్యతే ఎక్కడికి వెళ్ళినా రాణిస్తాడు, అందరి చేత మన్ననలు పొందుతాడు. అది దీని భావం. మూడోది, పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం. అంటే వృక్షాలు పరోపకారం కోసమే ఫలాలను ఇస్తున్నాయి. మామిడి చెట్టు బోల్డ్ మామిడికాయలు కాస్తోంది, పళ్ళు కాస్తోంది, కానీ ఒక్క పండు కూడా చెట్టు తినదు. అలాగే పరోపకారాయ వహంతి నద్యాః నదులు పరోపకారం కోసమే ప్రవహిస్తున్నాయి. ఒక గ్లాసు నీళ్ళైనా అవి తాగవు, పరోపకారం కోసమే వాటి యొక్క ప్రవాహం ఉంటుంది. పరోపకారాయ దుహంతి గావః ఆవులు పరోపకారం కోసమే పాలు ఇస్తున్నాయి, అంతేగాని వాటి పిల్లలు కేవలం పాలతోటి పెరగట్లేదు. పరోపకారార్థం ఇదం శరీరం. అలాగే మన శరీరం కూడా పరోపకారం కోసమే. అందుకని పిల్లలు మీరందరూ కూడా ఇవన్నీ సుభాషితాలన్నీ మనసుకి పట్టించుకుని మనకున్న దాంట్లో, మనకు అవకాశం ఉన్న దాంట్లో నీ పక్కనున్న వాడికి కొంత సహాయం చేసి పరోపకారానికి తోడ్పాటు పడండి. మంచి అలవాట్లు నేర్చుకోండి.